సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ అంటే అదొక ఆస్తిలాగా ఫీల్ అవుతున్నారు అందరూ. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే ఏదో అచీవ్మెంట్ చేసినట్టుగా, సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి లోన్ వస్తుంది. సిబిల్ స్కోర్ ఒక్కటే ఉంటే లోన్ రాదు. సిబిల్ స్కోర్ అనేది మన యొక్క క్రెడిట్ బిహేవియర్ని తెలియజేస్తుంది. సిబిల్ అనే సంస్థ ప్రతి పాన్ కార్డు మీద ఉన్న గత హిస్టరీని పొందుపరిచి దాన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్కి ఇస్తుంది. ఈ భాగంగా వాళ్ళు ఒక రేటింగ్ కూడా ఇస్తారు. సిబిల్ స్కోర్ అనేది మనకు 600 నుంచి 900 మధ్యలో ఉండటం జరుగుతుంది. 600, 900 మధ్య స్కోర్ ఉంటుంది. ఇప్పుడు అందరూ 820 ఉంటే గొప్పని, 840 ఉంటే గొప్పని అనుకుంటున్నారు. అయితే యాక్చువల్గా సిబిల్ స్కోర్ అనేది మన గత అప్పులు తీసుకున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది అనేదాన్ని అది మనకు తెలియజేస్తుంది. నార్మల్గా ఎలా ఉండదంటే టిపికల్గా మీరు ఈఎంఐ కడుతున్నప్పుడు ప్రతి ఈఎంఐ మీరు టైంకి కడితే మీకు ఒక 2 పాయింట్స్ యాడ్ అవటం కానీ, లేదంటే కొన్నిసార్లు మీరు సిబిల్ ఎంక్వైరీ చేస్తే ఒక పాయింట్ డిడక్ట్ అవటం కానీ జరుగుతుంది. అయితే చాలామంది ఇంక ఇదే పనిగా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నట్టుగా వాళ్ళ సిబిల్ స్కోర్ని చూసుకుంటున్నారు. 820 సిబిల్ స్కోర్ ఉంటే అది క్యాంటీన్లో ఒక డిస్కషన్ అయిపోయింది. అరే నాకు 820 ఉందరే ఏ లోన్ వస్తాను. ఇప్పుడు నేను దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ టైం మీరు లోన్ తీసుకున్నప్పుడే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎలాట్ అవుతుంది. అక్కడ నుంచి అది పెరుగుతూ పోవడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తారు, సేమ్ ఏజ్, ఇద్దరు శాలరీలు కూడా 1,30,000 ఉందనుకోండి, 1,30,000, 1,40,000 శాలరీ ఉంది. వీళ్ళిద్దరూ ఒక హోమ్ లోన్కి అప్లై చేశారు. అయితే దాంట్లో ఒక ఎంప్లాయ్కి ఏమో సిబిల్ స్కోర్ 830 ఉంది, ఒక ఎంప్లాయ్కి సిబిల్ స్కోర్ 0 ఉంది. 0 సిబిల్ స్కోర్ ఆర్ -1 సిబిల్ స్కోర్ అంటే అతని పాన్ కార్డు మీద ఇంతవరకు ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేదు. కాబట్టి ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అతను ఇతనికి అప్పిస్తే తర్వాత ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఆల్రెడీ మీకు స్కోర్ ఉంటే ఆయనకి బిహేవియర్ తెలుస్తుంది. సిబిల్ స్కోర్ మీరు తీసి చూస్తే మీ ప్రతి లోను ఎవ్రీ మంత్ ఈఎంఐ ఆన్ టైం కట్టారా, డిలేడ్ అయితే ఎన్ని రోజులు, దానికి ఎంత ఎఫెక్ట్ అయిందో కనపడుతుంది. ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్లో వీళ్ళిద్దరూ హోమ్ లోన్ అప్లై చేశారు. ఒక అతనికి 820 సిబిల్ స్కోర్ ఉంది, ఒక ఆయనకి 0 సిబిల్ స్కోర్ ఉంది. నార్మల్గా మనం అంతా ఏమనుకుంటాం, 0 సిబిల్ స్కోర్ అతనికి రావడం కష్టం అనుకుంటాం, 820 ఉండడానికి 41 వస్తుంది అనుకుంటాం. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు లోన్ అప్లై చేశాక 0 సిబిల్ స్కోర్ అతనికి లోన్ అప్రూవ్ అయిపోయింది, 820 సిబిల్ స్కోర్ ఉన్న అతనికి లోన్ రిజెక్ట్ అయిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు? ఇక్కడ 820 సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తి అతనుకున్న 1,40,000 జీతంలో ఆల్రెడీ ఒక 70,000 వరకు ఈఎంఐ పెట్టుకున్నాడు. అతనికి 2 పర్సనల్ లోన్స్ నడుస్తున్నాయి, ఒక కార్ లోన్ నడుస్తుంది, కన్జ్యూమర్ లోన్స్ నడుస్తున్నాయి, ల్యాప్టాప్ లోన్ నడుస్తుంది, ఒక 2 వీలర్ లోన్ నడుస్తుంది. మొత్తంగా అతని యొక్క మంత్లీ ఈఎంఐ ఆల్రెడీ ఒక 72,000. అంటే బ్యాంకర్ ఏమంటాడు, మీకు ఒక హోమ్ లోన్ ఎలిజిబిలిటీ రావాలంటే హోమ్ లోన్ యొక్క ఈఎంఐ మీకు వస్తున్న శాలరీలో, గ్రాస్ శాలరీలో 50%కి మించి ఉండకూడదు. ఇప్పుడు మేబీ వాళ్ళ గ్రాస్ 1,60,000 ఉంటే అతని పూర్తి ఎలిజిబిలిటీ నెలకి 80,000 ఈఎంఐ. ఈ 80,000 ఈఎంఐ అనేది మీకున్న అన్ని లోన్స్ కలిపి ఇక్కడ ఏం చూపిస్తుంది, మీకు ఆల్రెడీ 72,000 ఈఎంఐ నడుస్తున్న పక్షంలో ఇంకా మీకు ఎలిజిబిలిటీ లేదు కదా. అతనికి ఎలిజిబిలిటీ లేక డిక్లైన్ అయింది. అంటే మీకు ఇంకెలా రీపే చేస్తారు ఇన్ని లోన్స్ నడుస్తున్నప్పుడు, లేదా మీరు ఆ లోన్స్ అన్ని క్లోజ్ చేస్తే నేను మీకు ఇస్తానని చెప్పారు. వీళ్ళిద్దరూ ఒక 60 లక్షల హోమ్ లోన్ అప్లై చేశారు అనుకోండి. 60 లక్షల హోమ్ లోన్ అంటే ఒక 25 years లోన్ పెట్టుకున్నా 52,000 దాకా ఈఎంఐ వస్తుంది, లేదా 20,000 పెట్టుకుంటే 56,000 ఈఎంఐ వస్తుంది. మరి నీకు వచ్చే జీతం 1,30,000 ఉంటే ఆల్రెడీ 70,000, 80,000 కడుతున్న వ్యక్తి ఇంకొక 60,000 కడితే ఎలా బ్రతావు? అందుకనే లోన్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు 0 సిబిల్ స్కోర్ అతన్ని వాళ్ళు చూస్తే ఏం తెలిసింది, ఇతను 8 ఏళ్ళగా జాబ్ చేస్తున్నా ఏ రోజు లోన్ తీసుకోలేదు, ఎటువంటి ట్రాక్ రికార్డ్ లేదు, లేదా ఎప్పుడో ఇనిషియల్గా ఒక పర్సనల్ లోన్ తీసుకున్నారు 6 years బ్యాక్, తర్వాత అది క్లోజ్ అయిపోయింది, తర్వాత ఎటువంటి ట్రాక్ రికార్డ్ లేక ఆయన సిబిల్ స్కోర్ 0 ఆర్ -1 కనపడుతుంది. కాబట్టి ఆయన బిహేవియర్ చూస్తే లోన్ ఇస్తే ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు రీసెంట్ గా. అయినా సరే ఇప్పుడు వాళ్ళు ఇస్తుంది హోమ్ లోన్ కాబట్టి, సెక్యూర్ లోన్ కాబట్టి అతను లోన్ ఇస్తారు. మేబీ అందరికీ 80% ఫండింగ్ ఇస్తే ఇతనికి 75% ఫండింగ్ ఇస్తారు, లేదా అందరికీ 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇతనికి 8.5 or 8.6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అంతేగాని లోన్ రావడం కన్ఫర్మ్. లోన్ రావాలంటే మీకు ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ ఉండాలి, దానికి అడిషనల్ గా మీ దగ్గర సిబిల్ స్కోర్ ఉండాలి. ఒక్క సిబిల్ స్కోర్ ఉంటే లోన్ రాదు. సిబిల్ స్కోర్ ఉన్నంత లోపల లోన్ వస్తుంది అనుకుంటే తప్పది. ఈ యాక్చువల్గా సిబిల్ స్కోర్ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే మల్టిపుల్ ఈఎంఐస్ నడిపిస్తే సిబిల్ స్కోర్ పెరిగిపోతుంది. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఎక్కడ ఉందంటే 0 సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు మన క్రెడిట్ కార్డ్ రాదు, అన్సెక్యూర్ లోన్స్ రావు, పర్సనల్ లోన్ రాదు. పర్సనల్ లోన్ ఇవ్వాలి అంటే ఆ ఇన్స్టిట్యూట్ వ్యాలిడేట్ చేస్తుంది, మీకు ఎక్కువ జీతం ఉంది పర్లేదంటే మీకున్న ఎలిజిబిలిటీ ఇవ్వకుండా చాలా తక్కువ ఎలిజిబిలిటీ ఇస్తారు. కాబట్టి సిబిల్ స్కోర్ 0 ఉండి నేను ఫ్యూచర్లో పర్సనల్ లోన్స్కి వెళ్ళాలంటే రావడం కష్టం అవుతుంది. కాబట్టి పెద్ద లోన్స్ రావు. కాబట్టి ముందుగా ఆ సిబిల్ స్కోర్ బిల్డ్ చేయడానికి ఏదైనా ఈఎంఐ లాంటిది కానీ క్రెడిట్ కార్డ్ లాంటిది కానీ మేనేజ్ చేయాలి. క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయరు, చాలా తక్కువగా ఇస్తారు. అప్పుడు చాలా మంది చెప్తున్నది ఏంటంటే మీరు ఒక ఎఫ్డి చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానికి అగెనిస్ట్గా క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. ఇప్పుడు మీరు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹1,00,000 లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఇస్తారు, దానికి కొలాటరల్గా. అంటే ఆయనకి టెన్షన్ లేదు, మీరు క్రెడిట్ కార్డు కట్టకపోతే అప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటాడు. అలా క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని వాడిన పక్షంలో ఆ ట్రాన్సాక్షన్ మీకు సిబిల్ స్కోర్ స్టార్ట్ అయ్యి ఒక 600కి వెళ్తుంది, 700కి వెళ్తుంది, అప్పుడు లోన్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అది కూడా కొంతవరకు సొల్యూషన్. కానీ సిబిల్ స్కోర్ ఉన్నంత లోపల ఆస్తులు ఉన్నట్టుగా ఫీల్ అవ్వద్దు. మీకు 830 సిబిల్ స్కోర్ ఉన్నా మీ ఇన్కమ్ సహకరించకపోతే మీకు లోన్స్ రావు. అయినా మాకు ఇస్తున్నారు, మాకు తెలిసిన యాప్స్ ఉన్నాయంటే వాళ్ళు వేసే వడ్డీలు విపరీతంగా ఉంటాయి. ఆ వడ్డీల వలన మీ సంపాదన అంతా వాటి వడ్డీల నిమిత్తమే పోతుంది.
నాకు ఆ యాప్ ఉంది, ఈ యాప్ ఉంది, 20,000 ఇస్తాడు అంటే వాళ్ళు వేసే వడ్డీలు 40%, 50% ఉంటాయి. కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోగలుగుతారు. 10 మందిలో ఒక 2 ఎగ్గొట్టినా, 5 ఎగ్గొట్టినా మిగిలిన వాళ్ళ దగ్గర తీసుకునే ఇంట్రెస్ట్లో వాళ్ళు సర్వే అవుతారు. సిబిల్ స్కోర్ని మీరు ఈ విధంగా చూడాలి. సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నంత లోపల నాకు లోన్ తక్కువనేమి రాదు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సిబిల్ స్కోరు చూడాలనే ఉత్సాహంలో మల్టిపుల్ పర్సన్స్కి సిబిల్ స్కోర్ చెక్ చేయమని చెప్తారు. నా ఫ్రెండ్ ఉన్నాడు పర్సనల్ లోన్స్లో అని అడిగితే వాడు చూపిస్తాడు అంటాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు హోమ్ లోన్లో ఆయన అడిగితే చూపిస్తాడు అంటాడు. ఇలా మీరు మల్టిపుల్ ఎంక్వైరీలు చేస్తే అవన్నీ కూడా సిబిల్ స్కోర్లో ట్రాక్ అవుతాయి. ఇతను మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర లోన్కి ఎంక్వైరీ చేస్తున్నాడంటే ప్రతి ఎంక్వైరీకి ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ మైనస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మీరు జెన్యూన్గా రిక్వైర్మెంట్ ఉండి మీరు అప్లై చేసినప్పుడు మీ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ ఉండొచ్చు, 800 సిబిల్ స్కోర్ ఉంది, రీసెంట్గా 6 ఎంక్వైరీ చేశారు మీరు మల్టిపుల్ లోన్స్కి, లోన్స్ ఏమి డిస్పర్స్ అవ్వాలి కానీ ఎంక్వైరీ ఉంది. ఇప్పుడు కొత్తగా మీరు అప్లై చేస్తే అతను మీ లోన్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అతను మీ ప్రొఫైల్ని క్రెడిట్ హంగ్రీలో పెడతాడు. అంటే క్రెడిట్ హంగ్రీ అంటే ఈ వ్యక్తి ఏదో రాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ప్రతి ఇన్స్టిట్యూట్లో లోన్ ఎంక్వైరీ చేస్తున్నాడు, బహుశా పెద్ద ప్రాబ్లం ఉండి లోన్ తీసుకొని పారిపోతాడేమో అనే ఉద్దేశంతో మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ కూడా పోతాయి. కాబట్టి సిబిల్ స్కోర్ ఎలాగో మీరు చెక్ చేస్తే పెరగదు. మన బిహేవియర్ మంచిగా ఉండి డిఫాల్ట్ చేయకుండా ఆన్ టైం కడితే సిబిల్ స్కోర్కి ఎటువంటి ఇబ్బంది రాదు. అది 0 ఉన్నా 850 ఉన్నా ఒకటే. సో సిబిల్ స్కోర్ మీద టైం స్పెండ్ చేయకుండా, దాని మీద టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఫైనాన్షియల్ బిహేవియర్ని ఇంప్రూవ్ చేసుకొని హానెస్ట్గా పే చేస్తే మనకు అన్ని లోన్స్ వస్తాయి. దట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్కమ్ లెవెల్ని బట్టి మన మంత్లీ టేక్ హోమ్ శాలరీ బేసిస్ వస్తుంది కానీ ప్యూర్లీ సిబిల్ స్కోర్ మీద రాదు.